కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 చాలా ఆసక్తికరంగా చాలా కాలం తర్వాత ఆసక్తికరంగా కొన్ని జరుగుతూ ఉన్నాయి సంఘటనలు. ప్రత్యేకించి అతిథులు వచ్చిన తర్వాత ఆట రంజుగా సాగింది. ఈ ఆట రంజుగా సాగడానికి అతిథులు కారణం ఎంతనో అంతకు మించి మరో వ్యక్తి కూడా, అతనే గిల్లీ నట. అసలు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, గిల్లీ నట అనే క్యారెక్టరే లేకపోతే కన్నడ బిగ్ బాస్ సీజన్ ఇంకెంత ఘోరంగా ఉండేదో అని అనిపిస్తుంది. ఎందుకంటే అతని టైమింగ్ కావచ్చు, పంచ్ డైలాగులు కావచ్చు, ఎవరికి బెదరని అదనటువంటి తత్వం కావచ్చు, అసలు అత్యద్భుతం. నిన్నటి ఎపిసోడ్లోన చాలా వైలెంట్గా వ్యవహరించాడు ఆయన. ఎంత వైలెంట్గా అంటే అక్కడ వాళ్ళకి ఇచ్చారు ఏంటి, ఎంటర్టైన్మెంట్ చేసే సందర్భంలో పాటలు, ఆటలు, మాటలతో పాటు రోస్టింగ్ కూడా చేయాలి. గెస్ట్లను రోస్ట్ చేయాలి అన్న టాస్క్ వచ్చేసరికి అస్సలు గిల్లీ ఎక్కడ ఆగలేదు. అత్యద్భుతంగా అసలు మంజునేమో మలేరియా మంజు అని అన్నాడు. ఆ తర్వాత రజిత్నేమో నువ్వు హాఫ్ టికెట్ అని అన్నారు. అంటే ఏంటి, 50 రోజుల తర్వాత వచ్చిన వాడి సెకండ్ హాఫ్ అని అన్నాడు. అంటే వైల్డ్ కార్డుగా వచ్చాడు కదా గత సీజన్లోన. సో ఇక వైల్డ్ కార్డ్ అన్నాడు. సో ఇక్కడ గెస్ట్లను కూడా చాలా తెలివిగానే ఎంపిక చేశారు. మంజు, ఆ తర్వాత మోక్షిత, ఆ తర్వాత త్రివిక్రమ్, చైత్ర ఎక్సెంట్రిక్, మంజు ఎక్సెంట్రిక్, మోక్షిత కంపోజ్డ్, త్రివిక్రమ్ కంపోజ్డ్. అంటే ఇద్దరు కంపోజ్డ్, ఇద్దరు ఎక్స్ట్రిక్లను మిక్స్ చేసి పంపించారన్నమాట. ఇక్కడ వాళ్ళు వారం రోజుల పాటు, అంటే ఇంకా కొనసాగుతారేమో తెలియదు, ఇప్పటిదాకా అయితే ఉండి ఇక్కడ వీళ్ళ చేత రకరకాల సేవలు తీసుకుని. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఏమైపోయింది, రెస్టారెంట్ అయిపోయింది. బ్యాచులర్ పార్టీ కోసం వచ్చారు. మంజు బ్యాచులర్ పార్టీ కోసం, ఆయనకు పెళ్లి ఫిక్స్ అయిన నేపథ్యంలో ఆయన బ్యాచులర్ పార్టీ కోసం ఈ ఎపిసోడ్ని అంతా డిజైన్ చేసిన విధానం బాగానే ఉంది. ఇక్కడ హౌస్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు వీళ్ళకి సేవలు అందించాలి. ఎలాంటి సేవలు అందించాలి, గెస్టులు ఏం చెప్తే అది వినాలి, వాళ్లను మనసు దోచుకొని వాళ్ళకి సేవలు అందిస్తూ ఉంటే వాళ్ళు కొన్ని పాయింట్స్, టిప్స్ కింద కొన్ని పాయింట్స్ ఇస్తారు. చివరిలో ఎవరి దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉంటే వాళ్ళు కెప్టెన్ రేస్ కంటెస్టెంట్గా ఉంటారన్నమాట. ఇది అసలు ఆట స్వరూపం. సో ఇక్కడ ఏంటంటే వచ్చిన వెంటనే వాళ్ళు వచ్చి కూర్చున్నారో లేదో, వచ్చిన వెంటనే ఇంకా గిల్లి స్టార్ట్ చేశాడు. వాళ్ళను రకరకాలుగా రోస్ట్ చేయడం మొదలుపెట్టారనమాట. మంజు బ్యాచులర్ పార్టీది, ఆయన పెళ్లి ఫిక్స్ అయింది అంటే 3వ, 2వ, 4వ అని అడిగాడు. అక్కడే వాళ్ళకు మండిపోయింది. రజత్నేమో సెకండ్ హాఫ్ అన్నాడు, వైల్డ్ కార్డ్ అన్నాడు. సో ఇలా రకరకాలుగా చైత్రని ఇంకో మాట అన్నాడు, మోక్షితను అన్నాడు, త్రివిక్రమ్, ఎవరిని వదిలిపెట్టలేదు. సో ఇలా రకరకాల టాస్క్లు జరుగుతున్నప్పుడు ఇక్కడ మనకు నిన్న ఒకటి జరిగింది. ఏంటి అంటే ఒక బొమ్మను అంటే శిల్పం ఉంది అక్కడ. ఆ శిల్పం చూపించి చైత్ర, నాకైతే ఇది కొంచెం నాన్ సెన్సికల్గా అనిపించింది, పర్వాలేదు. ఏంటంటే ఆ బొమ్మను, ఈ బొమ్మ పేరు ఏంటి అని అడిగి, ఈ బొమ్మ పేరు ఏంటి అంటే ఆమె ఏమంటుంది, చైత్ర అంటుంది. చైత్ర అంటే తెలుసా నీకు, చైత్ర అంటే ఎలా అంటావని. కావ్య ఉంటే ఆమె చైత్ర అంటారు, అంటే చైత్ర కాదు. వీళ్ళు సర్వర్స్ కదా, వీళ్ళు అయితే ఫుడ్ సర్వ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి, హాస్పిటాలిటీకి సంబంధించిన కొంతమంది ఉంటారు, వెయిటర్స్ కొంతమంది ఉంటారు, బెల్ బాయ్ ఒకరు ఉంటారు, కుకింగ్ కొంతమంది ఉంటారు. వీరందరికీ మేనేజర్ వచ్చేవారంటే అభిషేక్. సో ఇలాగ కావ్య చైత్ర మాటలు చిక్కుకుపోతుంది. చైత్రకి ఏమంటుంది గవాలన, అది ఏంటో తెలియదండి, అంత బుద్ధి మాకు లేదు, ఈ ఇంట్లో ఎవరినైనా అడిగి చెప్పండి, ఇంట్లో ఎవరికి కూడా లేదు. అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు బుద్ధి లేదు, మాకు ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు, ఆయన వచ్చి నాకు సారీ చెప్పండి, అప్పటిదాకా నేను భోజనం చేయను పట్టుకుంది. అందరూ వచ్చి చెప్తారు. 12 మంది ఉంటే అంతమంది వచ్చి చెప్తారు, కానీ ఒక్క అశ్విని మాత్రం ఎదురు తిరుగుతుంది. నేను ఎందుకు చెప్పాలి సారీ, నాకేం కర్మ పట్టింది, మీరు ఏం పడుతుంది ఒప్పుకొని వస్తుంది, దాన్ని అంతా నేను ఆచరించాలన్నా, అది మాకు అసైన్మెంట్లో భాగమా అని అడిగితే ఇంకా అందరూ కూడా ఇంకా చూడండి, ఈ మొత్తం గెస్ ఎపిసోడ్లోన అశ్విని తెగ ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే గిల్లీకి దగ్గరైపోవాలి, కూల్ అయిపోవాలని. ఎందుకంటే గిల్లీ గెస్ట్లకు కేవలం 2 ఎపిసోడ్లను రోస్ట్ చేస్తేనే వాళ్ళు తట్టుకోలేకపోయారు. రజిత్ అంటాడు, ఇదేం రోదనరా నాయన, నీతో అనిపించుకోవడానికి వచ్చామా ఏంటి అని. మంజు కూడా అయితే మంజుని ఇమిటేట్ చేస్తూ, ఆయన ఎట్లా చెప్తే అట్లా మాట్లాడుతూ, నంగిగా మాట్లాడుతూ, ఎంత ఇరిటేట్ అంటే అంత ఇరిటేట్ చేస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే మోక్షిత ఎంజాయ్ చేసింది.
అలాగే త్రివిక్రమ్ కూడా అన్నాడు, అరే రజిత్ ఒకటి అన్నాడు, రే నేను నీకు ఫ్యాన్ రా బాబు, బయట నువ్వు నీకు నేను ఫ్యాన్గా ఉండేవాడిని, వచ్చాక నాయన నువ్వు అంత భయంకరంగా ఉన్నావు నాకు అర్థమైపోయింది అది ఇదని. చివరికి బిగ్ బాస్ చేత కూడా చెప్పిస్తారు. ఏంటి, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు, సర్వర్గా ఉన్నటువంటి వాళ్ళు, హోటల్ స్టాఫ్లు గెస్ట్లను మెచ్చుకోవాలి, గెస్ట్లను మెచ్చుకునేలాగా యాక్ట్ చేయాలి, కానీ వాళ్ళకి హాస్పిటాలిటీ చూపించాలి, కానీ వాళ్ళను ఇష్టం వచ్చినట్లుగా పర్సనల్ కామెంట్ చేయకూడదని. ఇంకా మీకు తెలుసు కదా, గిల్లీకి ఎప్పుడు ఏ కామెంట్ చేసినా పర్సనల్గానే కొట్టేస్తూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ ఈవెన్ డ్యాన్స్ చేసేటప్పుడు కూడా అత్యద్భుతంగా డ్యాన్స్ చేశాడు, డ్యాన్స్ బాగా చేశాడు, రోస్టింగ్ చేశాడు, కామెడీ టైమింగ్ పంచింగ్లు వేశాడు. ఇన్ని వేసిన గిల్లీని వాళ్ళు ఒక రకంగా సహించుకోలేకపోయారు. అంటే వాళ్ళ మనసులో వాళ్ళంటే చాలా ఇష్టం ఉంది, ఇష్టం ఉన్నా కూడా వీడిని ఎలాగైనా తొక్కాలి, వీడిని ఎలాగైనా కంట్రోల్ చేయాలి అని మంజు, త్రివిక్రమ్, రజిత్ వీళ్ళు ముగ్గురు చేస్తున్న ప్రయత్నాలు చాలా నాకు కామెడీగా అనిపించాయి అన్నమాట. సో ఇవాళ ఏమైపోయిందంటే అంత ఈ టాస్క్ ఒక కొలిక్కి వచ్చింది. సరే ఇంకా వాళ్ళకి తిండి సరిగ్గా పెట్టలేదనో, అది సరిగ్గా పెట్టలేదనో, మాకు అది చేయాలి. చివరికి ఇప్పుడు మంజు ఏం శిక్ష విధించాడు గిల్లీకి, నీవు మాకు వడ్డించడమే కాకుండా మీ స్టాఫ్కి అందరికీ వడ్డించిన తర్వాతనే నువ్వు భోజనం చేయాలని. ఎందుకంటే వాడు ఏదో కొంచెం పదార్థం తీసుకొని పక్కన పెట్టడం చూశాడనమాట. సో ఈ విధంగా గిల్లీకి మాత్రం అడుగడుగున కార్నర్ చేయడానికి ప్రయత్నించింది ఎవరు అంటే మంజు, వీళ్ళందరూ ప్రయత్నించారు, చాలా స్ట్రగుల్ చేశారు, ఎట్లాగైనా వాళ్ళు బ్రేక్ వేయాలి, కంట్రోల్ చేయాలని. చివరికి వాడు ఏదో ఒక తప్పు చేస్తే అందరితో సారీ చెప్పించడానికి అశ్వినికి ఆ బాధ్యతలు అప్పచెప్తే అశ్విని వచ్చి అందరి చేత సారీ చెప్పాడు. తగ్గినట్టు కనిపించాడు, కానీ అతను తగ్గితే బాగుండదు. చివరికి అందుకోసమే ధనుష్ అదే అంటాడు, ధనుష్ వాళ్ళతో కూర్చొని త్రివిక్రమ్ వీళ్ళతో కూర్చొని మాట్లాడతాడు, వీడు గిల్లీ మమ్మల్ని ఇరిటేట్ చేస్తుంటే కనుక తెగ ఇరిటేషన్గా ఉంటుంది వాడు మాట్లాడుతూ ఉంటే, కానీ ఈరోజు వాడు సైలెంట్గా ఉన్నాడు, వాడు సైలెంట్గా ఉంటే మాకే తట్టుకోవడం చేత కాలేదు, అరే గిల్లీ మాట్లాడితే ఎంత బాగుంటుంది కదరా అని మాకు అనిపిస్తోంది అని అంటాడు. దట్ ఈస్ గిల్లీ గేమింగ్ పాయింట్ అనమాట. అంటే ఎవరు ఏ పని చేస్తారో వాళ్ళు ఆ పని చేయాలి. ఇప్పుడు చూడండి, లాస్ట్ సీజన్లో ఉన్న మంజు ఎంత ఫెరోషియస్గా ఉండేవాడు, రాజు వేషం వేసుకున్నప్పుడు అయితే చీరను విసిరి అవతల కొట్టినప్పుడు, పిచ్చోళ్ళగా ప్రవర్తించినప్పుడు అందరూ ఈరలేసారు, కేకలేశారు. అలాంటిది ఆయన సైలెంట్ అయిపోయాడు అనుకోండి, ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. అలాగే గిల్లీ కూడా ఆయన క్యారెక్టర్ ఆయన ఉండాలంటే ఆయన అలాగే ఉండాలి, ఆయన అలా ఉంటేనే అందం, అలా ఉంటేనే చందం. చూద్దామంట. ఇప్పుడు ఏమైపోయింది, ఈ ఎపిసోడ్లు అన్నీ అయిపోయిన తర్వాత అందరికీ టిప్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. టిప్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయి అంటే అభిషేక్ ఎలాగో తాను తీసుకున్నాడు, ఆ తర్వాత సూరజ్కి ఎక్కువ వచ్చాయి, వీళ్ళందరూ కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చాయి. సూరజ్, రఘు, ఆ తర్వాత ధనుష్, వీళ్ళు ముగ్గురికి వచ్చింది. అభిషేక్ ఆల్రెడీ ఉన్నాడు, ఆ తర్వాత స్పందనకి ఇచ్చారు, హాస్పిటాలిటీ నుంచి స్పందనకి ఇచ్చారు. ఈ 5గురి మధ్య టాస్క్ జరగాలి. అయితే ఈ టాస్క్ వాళ్ళు నేరుగా ఆడడానికి వీలు లేదు, వచ్చిన గెస్టులతో కలుపుకొని ఆడాలి. తమ తరఫున ఎవరెవరు ఆడాలి అనేది యాజ్ యూజువల్గా వాళ్ళను వాళ్ళు ఒప్పించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా చూస్తే రజిత్ స్పందన తరఫున ఆడతారు, మంజు సూరజ్ తరఫున ఆడతారు, ఆ తర్వాత త్రివిక్రమ్ ధనుష్ తరఫున ఆడతారు, చైత్ర అభిషేక్ తరఫున ఆడుతుంది. సో ఈ మొత్తం ఆట ఏంటంటే రెండుగా ఉంటాయి. ఇవి ఉంటాయి, క్యూబ్స్ ఉంటాయి, ఆ క్యూబ్స్ పైన కాలు పెట్టుకొని రావాలి, ఆ తర్వాత బొమ్మలు తీసుకొని పెట్టాలి. వాటన్నింటినీ అవతల వాళ్ళు అంటే గేమ్లో ఉన్న వాళ్ళు యాక్చువల్లీ కాంపిటీటర్స్ వాటిని పేర్చాలి, ఆ పలక పైన పేర్చాలి. ఎవరు మొదలు పేరుస్తారో వాళ్ళు విన్ అయినట్లు ఎక్కువ. ఈ దీంట్లోనూ మీరు చూడండి, త్రివిక్రమ్ అత్యద్భుతంగా ఆడి ధనుష్కు సరైన సమయంలో అవకాశం కల్పిస్తే ధనుష్ ఈ గేమ్ పూర్తి చేశారు. మీరు సీజన్ 11 మీరు గుర్తు చేసుకుంటే భవ్య గౌడును ఒక గేమ్లోన త్రివిక్రమే ఫౌల్డ్ గేమ్లోన ఆమెను గెలిపించారు. సో త్రివిక్రమ్ ఆట ఆడటంలోనూ ఒకరిని ఒడుపుగా ఆడి గెలిపించడంలోనూ సీజన్ 11లో ఎలా దిట్టయ్యాడో ఇక్కడ కూడా అత్యద్భుతంగా ఆడి తన పనితనం, నైపుణ్యాన్ని చూపించి ధనుష్ కెప్టెన్ అయ్యేలాగా ఆయన కృషి చేశాడు. సో ఈ విధంగా ధనుష్ బికమ్ న్యూ కెప్టెన్ ఆఫ్ ది హౌస్ అనమాట. సో ఇక్కడికే ముగిలేదా, ఇంకా ఏమైనా వెళుతుందా, వీళ్ళని ఎంతవరకు తీసుకెళ్తారు? మళ్ళీ బ్యాచులర్ పార్టీ ముగిసిపోయింది, టిప్స్ ఇచ్చేశారు, వాళ్ళ తరఫున ఆట కూడా ఆడించేశారు, ఒకరిని క్యాప్టెన్ కూడా చేశారు. కాబట్టి మిగిలింది ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇదండి ఈ 2 రోజులకు సంబంధించినటువంటి ఎపిసోడ్. ఈ 2 రోజుల్లోన నాకు అత్యద్భుతం అనిపించింది ఒకటి గిల్లి, రెండవది రక్షిత కూడా అంతే. రక్షిత అంటే అక్కడ మోక్షితకు ఎంత ఇష్టమో
అత్యద్భుతంగా అసలు ముద్దుగా ఆమె మాటలు వింటే ఆమె మాటలు వినడానికి చంద అని చాలా బాగుంటాయి అని చెప్తుంది. రక్షిత మాటలు వినడానికి బాగుంటాయి అని. సో రక్షితను త్రివిక్రమ్ ఆట పట్టించేది, నన్ను పెళ్లి చేసుకుంటావా అనేది, ఆమె దూరం నుంచి వినిపించుకోకుండా చూద్దామని అనేది, ఇవన్నీ కొంచెం కామెడీగా ఉంటాయి. అన్నిటికీ మించి రఘు రక్షిత కలిసి వేసినటువంటి స్కిట్ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఒక తండ్రిలా ఒక కూతురులా ఇద్దరూ జీవించేశారని చెప్పాలి. రక్షిత ఎంత అమాయకంగా నటించిందో, రఘు ఒక తండ్రిగా ఆవేదన వ్యక్తం చేస్తూ, హుందాను వ్యక్తం చేస్తూ అంతే అద్భుతంగా చేశాడు. అందరూ క్లాప్స్ కూడా తీసుకోగలిగాడు. సో అలాగే జాన్వి, స్పందన, అశ్విని వీళ్ళు ముగ్గురు కూర్చొని ఇంట్లో ఉన్న ఈ అతిథుల గురించి అంటే పని మనుషులు కూర్చొని చాడీలు చెప్పుకుంటుంటారు కదా, ఆ చాడీలు చెప్పుకునే స్కిట్ కూడా ఒకటి వేశారు. అది కూడా చాలా బాగుండింది. డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేశారు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడారు. మొత్తానికి ఎంటర్టైన్మెంట్గా కలర్ఫుల్గా తీర్చిదిద్దారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లోన అందరూ బాగానే, మంజు బాగానే ఇన్వాల్వ్ అయ్యారు, త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయ్యారు, రజిత్ ఇన్వాల్వ్ అయ్యారు, మోక్షిత, చైత్ర చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ పోర్షన్ వరకు వాళ్ళు అద్భుతంగా చేశారు. గెస్ట్లుగా వచ్చి సంపూర్ణ న్యాయం చేశారు. కాకపోతే గిల్లి అస్సలు ఫైర్ మామూలుగా లేదు, రోస్ట్ మామూలుగా లేదు. గిల్లి అల్టిమేట్గా. కాకపోతే బిగ్ బాస్ చేత అక్షింతలు పడినా పర్వాలేదు, ఇలాంటి స్టఫే అందరూ ఆశిస్తారు. గిల్లి వెరీ గుడ్. అండ్ దెన్ రక్షిత కూడా మారిన మనిషిగా బాగా చేస్తుంది. అశ్విని సైలెంట్ అయిపోయి గిల్లితో జట్టు కట్టి తాను కూడా బాధలు పంచుకోవడం అంటూ మొదలుపెట్టింది. ఇక్కడ రాశిక సూరజ్ ముందు బాధపడుతుంది, ఏంటి నా ఫేస్ బాగలేదంటున్నారేంటి, అదేంటి ఇదేంటి అని. ఆ తర్వాత కావ్య అభిషేకం డైరెక్ట్గా వెళ్ళి అడగడం, నాకెందుకు మీరు పాయింట్స్ ఇవ్వట్లేదు, ఎవరికి పాయింట్స్ ఇస్తారు, మేము చేసేది పని కాదా అని. అంటే ఎక్కువ పాయింట్లు తెచ్చుకోవడానికి వీళ్ళందరూ చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా బాగున్నాయి. అభిషేక్ కూడా వీళ్ళని మెయింటైన్ చేయడం చాలా బాగా మెయింటైన్ చేశాడు. చూద్దాం రేపటి ఎపిసోడ్. ఆల్రెడీ ఈ ఎపిసోడ్లోన అభిషేక్ని క్యాప్టెన్షిప్ని హ్యాండ్ ఓవర్ చేసేయమన్నారు, చేసేసారు, అక్కడితో ముగిసింది. రేపటి నుంచి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వారం నామినేషన్లోనే మనకు 7 ఉన్నారు, ఆల్రెడీ మీకు తెలుసు. సో ఈ 7 ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా చూద్దామంట. సో రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సరు రామదుర్గ మధుసూదన్ సైనింగ్ ఆఫ్.